మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సీమాంధ్రలో ఒక అంచనాకొచ్చిన పార్టీలకు స్థానిక ఎన్నికల ఫలితాలు డిఫరెన్స్ చూపించాయి. సీమాంధ్ర మున్సిపల్ పోరులో టీడీపీకి దాదాపుగా ఏకపక్ష ఓటింగ్ కనిపిస్తే పరిషత్ ఎలక్షన్స్ ఫలితాల్లో వైసీపీ బలం పుంజుకుంది. అనేక జిల్లాల్లో ఈ రెండు పార్టీలు టఫ్ ఫైట్ చేశాయి. కొద్ది స్థానాల తేడాతో ఫలితాల్లో ముందు నిలుస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో మొత్తం 8 జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ రెండు పార్టీలదే హవా కనిపిస్తోంది. లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరికి స్పష్టమైన ఆధిక్యం దక్కేది తేలని పరిస్థితి నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, వైసీపీ అధినేత జగన్ ఇలాఖా కడప జిల్లాలోనూ ఈ రెండు పార్టీలు టఫ్ ఫైట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కర్నూలులో టీడీపీ, అనంతపురంలో వైసీపీ మెజార్టీ ఎంపీటీసీలు దక్కించుకున్నాయి. మున్సిపల్ పోల్స్ లో ఏకపక్షంగా ఓటేసిన సీమాంధ్ర ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పు చూపించారు.